భూమికి మాటలు వచ్చుంటే మనకేం చెప్పాలి? అదే ఇప్పుడు భూమాత నోరు తెరిచి నా నోరంతా పొక్కిపోయింది, నువ్వు నాకు ఏదైనా న్యాచురల్ తీయరా అంటే సారీ మన నోరు తెరిచి మళ్ళా కెమికల్స్ చేస్తా ఉండదు. దాంతో ఏమైంది, నేనేం సాయం చేయలేకుండా ఉన్నాను రా, మీరు ఏం చేస్తా ఉంటారా అని చెప్పి దాంట్లో వచ్చే న్యూట్రిషన్స్ లేని ఫుడ్ తిని హాస్పిటల్ పెరుగుతా ఉండే. అంత రైట్ ఫుడ్ తింటా ఉంటే కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకు, గాలి బాగాలే, నీళ్లు బాగాలే, ఫుడ్ బాగాలే. అంటే వీళ్ళకంటే ఎక్కువ డ్యామేజ్ ఎవరు, ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా తినకుండా ఫాస్ట్ ఫుడ్స్ తినేసి ఆ ప్యాకెట్ ఫుడ్ తినేసి ఇట్లా వాళ్ళు ఇంకా డేంజర్. వీళ్ళలో ఏం చేస్తారంటే కొంతమంది అతి తెలివి వాళ్ళు ఉంటారు. మా తాత 90 ఏళ్ళ వరకు సిగరెట్ తిన్నాడు, ఏమీ కాలేదు కానీ అంటారు. క్యాన్సర్ హాస్పిటల్కి పోండి, ఆడ డేటా ఉంటుంది, అది కరెక్ట్ డేటా. అంటే 100 మంది క్యాన్సర్ లో ఎంతమందికి సిగరెట్ తాగిన వాళ్ళకి వచ్చింది, ఎంతమంది గుట్కా వేసుకునే వాళ్ళకి వచ్చింది, ఎంతమందికి చెత్త తినే వాళ్ళకి వచ్చి, ఆడ ఉంటుంది డేటా. మీరు మీ తాత ఎగ్జాంపుల్ తీసుకొని మీరు 60 ఏళ్ళకి 30 ఏళ్ళకి పోతారు. అందుకనే అవ్వలు ఉండారు, అమ్మమ్మలు ఉండారు, అమ్మలు ఉండారు, మనవాళ్ళు 40 ఏళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు క్యాన్సర్లు వచ్చి. శ్రద్ధాంజలి.